सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। जिला एसपी नंदियाला कोटी रेड्डी की हिदायत पर जिला विकाराबाद के तांडूर इंद्रम्मा कॉलोनी के इलाके में डीएसपी तांडूर बालाकृष्ण रेड्डी के जेर क़यादत कॉर्डोनेंस सर्च किया गया। इस मौके पर सख्ती से घर घर की तलाशी ली गई। तलाशी के दौरान बगैर असनाद के 28 मोटरसाइकिल, 10 ऑटो और गैर कानूनी 7.9 लीटर शराब दस्तियाब की गई और गैर कानूनी शराब रखने वाले फर्द के खिलाफ केस रजिस्टर किया गया है। इस मौके पर डीएसपी बालाकृष्ण रेड्डी ने कहा कि कॉर्डोनेंस सर्च का मकसद ये है कि गैर कानूनी सरगर्मियों पर नजर रखी जा सके। ये कॉर्डोनेंस सर्च रियासत में तमाम मुकामात पर भी किया जा रहा है ताकि मशकूक अफराद का पता चल सके और गैर कानूनी सरगर्मियों पर रोक लगा सके। आधार कार्ड కొన్ని కాలనీస్ లో బయట నుంచి ఎవరెవరు వస్తారు, రకరకాల ప్లేస్ నుంచి వస్తారు. వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, మంచోడ చెట్టో తెలియదు. చాలా బండ్లు ఉన్నాయి, వాటికి పేపర్లు ఉన్నాయో దొంగ బండ్లా తెలియదు. రిజిస్ట్రేషన్ చేసుకోరు, బండ్లలో సారాగిరి అమ్ముతారు, గంజాయి అమ్ముతారు, ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు, దొంగలు ఉంటారు. అట్లాంటివన్నీ చెక్ చేయడానికి రాష్ట్రంలో చాలా చోట్ల, హైదరాబాద్ లో, రాచకొండలో, అన్ని చోట్ల, ఇప్పుడు మా టౌన్లలో కూడా ఈ కార్డోనెన్స్ సెర్చ్ అనేది చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ రోజు మనం ఇక్కడ కార్డోనెన్స్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఇది మన అందరు టీమ్స్ కలిపి ఇక్కడ దాదాపుగా వెహికల్స్ చెక్ చేస్తే 28 టూ వీలర్స్ వెహికల్స్ పేపర్ లేకుండా దొరికినాయి. వాళ్ళకి నిజంగా పేపర్ లేకుంటేనేమో బండి సీజ్ అవుతుంది. ఉండి చూపించలేదు, ఇంట్లో ఉంది, అన్న కాడు ఉంది, తమ్ముడు కాడు ఉంది అంటే తీసుకొచ్చి చూపిస్తే బండి రిలీజ్ అవుతుంది. దానికి ఫైన్ గేమ్ ఉండదు. ఒకవేళ చాలా ఫైన్ ఉన్నాయి అనుకోండి, ఆ బండి మీద 2,000, 3,000, 5,000-6,000 ఫైన్ పాత పెండింగ్ ఉన్నాయి అనుకోండి, ఆ ఫైన్ కట్టాలి. పేపర్లు ఉంటే బండి కంప్లీట్ సీజ్ అయింది. కంప్లీట్ పేపర్ లేదనుకోండి, ఆర్సీ 1,000 లక్షలు ఉండదు. ఈయన పేరు మీద బండి, నడిపే బండి ఆయన పేరు మీద ఉండాలా. అదే ఆర్సీ బుక్ ఏం లేదనుకోండి, అది దొంగ బండా లేకపోతే కొట్టుకొచ్చినా తెలియదు కదా. అట్లాంటి బండ్లు కానీ సీజ్ చేసి తర్వాత ఈ 28 టూ వీలర్స్ కాకుండా 10 ఆటోలు కూడా దొరికినాయి. ఆ 10 ఆటోల వాళ్ళు, 28 మోటార్ సైకిల్ వాళ్ళు కూడా వాళ్ళు పేపర్స్ తీసుకొచ్చి చూపించండి, లైసెన్స్, ఆర్సీ, మిగతా పేపర్స్ చూపించి కరెక్ట్ ఉంటే కనుక ఇప్పుడు రిలీజ్ చేస్తారు. ఏదో ఫైన్ 1-2 అంటే పర్లేదు, చాలా ఎక్కువ ఫైన్ ఉందంటే ఫైన్ కూడా కొంత కట్టండి. 3,000, 4,000 అంటే అట్లీస్ట్ సగం కొంత కట్టండి. తర్వాత ఒక సెర్చ్ లో భాగంగా మనము 7.9 లీటర్స్ లిక్కర్ కూడా దొరికింది. లిక్కర్ ఇల్లీగల్ గా మనం అమ్ముతా ఉంటే నారాయణ అనే వ్యక్తి దగ్గర నుంచి కూడా లిక్కర్ బాటిల్ సీజ్ చేయడం జరిగింది. ఆయన మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇలాంటి సంఘటనలు కార్డోనెన్స్ సెర్చ్ చేసినప్పుడు ప్రజలతో మేము ఇంటరాక్షన్ చేస్తాము. లోకల్ ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు, మీ యొక్క సమస్యలు ఏంటి అనేది మేము తెలుసుకుంటాం. ఇప్పుడు చెప్పినారు, లక్ష్మణ్ గారు చెప్పినారు, ఒక నూరుద్దీన్ చెప్పినాడు, చిన్నపిల్లలు ఆటోలు బాగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారని. ఫస్ట్ ఏంటంటే ఆటో ఓనర్లు పిల్లలకి ఇవ్వకూడదు. ఇక్కడ ఇంద్రమ్మ గృహాలు 65 బ్లాక్లు ఉన్నాయి. 65 బ్లాక్లలో ఎంతమంది అయితే ఆటో ఓనర్లు ఉంటారో ఈ రోజు నుంచి ఒక్కరు కూడా చిన్న పిల్లలకి ఆటో ఇవ్వకూడదు. అంటే ఇక్కడ మనలోనే ఇచ్చేటోళ్ళు ఉన్నాయంటే తప్పు మన దగ్గర నుంచి జరుగుతుంది కదా. మన దాంట్లో ఉన్న మన ఆటో ఓనర్లు పిల్లలకి ఇవ్వకూడదు. ఇస్తే కనుక మేము ఆ వెహికల్ సీజ్ చేస్తామని చెప్తున్నాం. మైనర్ పిల్లలకి ఆటో కూడా నేరం, ఓనర్ మీద కూడా కేసు అవుతుంది. పిల్లోడి మీదతో పాటుగా ఆటో ఇచ్చిన ఓనర్ కూడా కేసు అవుతుంది. సో ఇట్లాంటివన్నీ కూడా మీ సమస్యలు మేము 1 by 1 చేస్తాము. పెట్రోలింగ్ కూడా చేయమని చెప్తున్నారు. మాకున్న ఈ పెట్రోల్ మొబైల్స్ వారికి డ్యూటీస్ ని ఆధారం చేసుకుని వీళ్ళని బట్టి నైట్ లో 12 తర్వాత 1 తర్వాత ఒకసారి రౌండింగ్ చేసుకుని పోతారు. ఇంకేమైనా లా అండ్ ఆర్డర్ సంబంధించి, పోలీస్ సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా మీరు కన్సర్న్ ఎస్ఐ గారికి కానీ, సిఐ గారికి కానీ చెప్పండి, లేదంటే నా దగ్గరికైనా రావచ్చు. అవన్నీ కూడా మనం పరిష్కారం
చేస్తాం. చర్చకి మీరంతా సహకరించినందుకు ఈ యొక్క ఇందిరమ్మ గృహాల్లో ఉన్న ప్రజలందరూ, నివాసదారులు, ఓనర్లు, కిరాయిదారులు, ఇక్కడ ఉన్న స్థానిక కౌన్సిలర్, వార్డు మెంబర్ గారు అందరికీ, మీడియా మిత్రులు ప్రతి ఒక్కరు కూడా పేరుపైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తర్వాత ఇంకోటి ఏమంటే సీసీ కెమెరాలు పెట్టుకోవడం అనేది మనకి చాలా ఉపయోగం. ఇప్పుడు ఒక మనిషి పోలీసు రావాలంటే ఇక్కడికి ఎక్కడ యాదాల పోలీసు నుంచి ఇక్కడికి రావాలంటే టైం పడుతుంది. అదే 4 కెమెరాలు ఉన్నాయనుకో, కెమెరాలు ఎప్పుడు కూడా 24 గంటలు పనిచేస్తూనే ఉంటాయి. అవునా కదా? కరెంటు పోయినా, కరెంటు కాదు ఏదైనా జరిగినా కానీ నేరం జరిగితే సీసీ కెమెరా రికార్డ్ అవుతాయి. మనం వాళ్ళని ట్రేస్ చేయొచ్చు. దొంగతనం జరిగినా, కొట్లాటైనా కానీ. కొట్లాటైనప్పుడు ఏంటి, మనుషులు చూస్తే వాళ్ళకి అనుకూలంగా చెప్తారు. కొట్టినా కానీ కొట్టలేదు మంచోడని చెప్తారు. కానీ కెమెరా అబద్ధం చెప్తారా? కెమెరా ఏం చెప్తుంది, ఎవరు కొడితే ఆయన కొట్టినట్టే కనపడుతుంది. తర్వాత అది ఒక 30 రోజుల వరకే రికార్డింగ్ ఉంటుంది దాన్ని. అట్లా ఉండే విధంగా మనం పెట్టుకోవాలా. చిన్న ప్యాకేజీలు ఉంటాయి. ఎంత, 1 లక్ష రూపాయలకి ఒక 10 కెమెరాలు, అట్లాంటి ప్యాకేజెస్ ఉంటాయి. మీ కాలనీ మొత్తానికి ఇక్కడ ఒక